నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు మొదలుకొని అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదనేది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. దాంతోపాటుగా తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతోంది, తెలంగాణ సంస్కృతికి పైన దాడి జరుగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని టోటల్గా మార్చడం పట్ల. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. ప్రభాకర్ గారు, తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎందుకు అంటున్నారు? ఎక్కడ దాడి, ఎందుకు దాడి? చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాయేష్. నిజానికి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు, తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు, తెలంగాణనే మా జీవిత లక్ష్యం అన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉండి ఉంటే మరో రకంగా వ్యవహరించేవాళ్ళు. కానీ తెలంగాణనే తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ వస్తే ఏం జరగాలని కలలు కననటువంటి వాళ్ళు, తెలంగాణ రావడం మాకు నష్టమని భావించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే డెఫినెట్గా తెలంగాణ అస్తిత్వానికి నష్టం జరుగుతుంది. దానికి ఎటువంటి అనుమానంలో ఆ అస్తిత్వం నష్టంలో భాగం ఇవాళ మనం ఈ సంవత్సర కాలంగా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే అనేకం. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా చేసేటువంటి పని, తను పదవిలోకి రాగానే, తను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే ఒకవేళ తన మార్క్ ఏదైనా ఉండాలని అనుకున్నా ఫస్ట్ ప్రజల కోణంలో ఆలోచన చేస్తారు. వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రజల కోణంలో ఆలోచించడం బంద్ చేసి తను కడుపులో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా బయటికి కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ 2014 కంటే ముందు 2023 తర్వాత అని 9.5 సంవత్సరాలని చూసుకుంటే 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది అనేది ప్రజల ముందు, ప్రజల అనుభవంలో ఉన్నటువంటి అంశం. అనేక విషయాలు అవును. దానికి ప్రామాణికమే. దాని యొక్క మెజర్మెంట్ మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే, ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 1,23,000 రూపాయలు. మొన్న ప్రభుత్వం పోయే నాటికి 2,54,000 రూపాయలు. సారీ 3,54,000 రూపాయలు. 3,54,000. సో ఎంత మేరకు 150% ఇంక్రీజ్ అయింది. అదొక్కటే ప్రామాణికం, అంతకంటే మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. అటువంటి దాన్ని ఏం చేయాలి? తెలివి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే, తెలివి ఉన్నటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి అయితే, ప్రజల కోణంలో ఆలోచించేవాడైతే బీఆర్ఎస్ సహాయంలో జరిగినటువంటి, ఆ ప్రభుత్వం సహాయంలో జరిగినటువంటి మంచి పనులను కొనసాగించుకుంటూ తన మార్కు ఉన్నటువంటి ఇంకేదైనా పని చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి వచ్చి రాగానే కేసీఆర్ గారు ఆనాడు ఏం పని చేస్తే దానికి భిన్నంగా పని చేసుకుంటూ పోవడం అనేటువంటిదే ఫస్ట్ డిజాస్టర్. ఆయన డిస్ట్రక్టివ్ దాంట్లో టేక్ ఆఫ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. మనం ఫార్మాసిటీ నుంచి మొదలుకొని మొన్నటి దిలావర్పూర్ ప్రకటన వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రతిది కూడా ఒక ప్రకటన చేయడం, ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు రావడం, అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం, దాని నుంచి వెళ్ళి ఆ ప్రకటన నుంచి వెనక్కి జరగడం, ఇదంతా కూడా డెఫినెట్గా తెలంగాణ ఆర్థిక స్థితిగతుల మీద దెబ్బపడేటువంటి పరిస్థితి. ఇక ఇవే కాదు, మంచి ఆలోచన విధానం లేదంటున్నారా ముఖ్యమంత్రి? అంటే ప్రాపర్ ఆలోచన విధానం ఉంటే ఇటువంటి వాటి జోలికి చేసేటువంటి అవకాశం లేదు కదా. ఎందుకంటున్నానంటే, మేము మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నిజానికి కరెంటును ఒకసారి చూసినట్లయితే, కరెంటు కావచ్చు, నీళ్ళని కావచ్చు, ఈ మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయానికి సరిపోయేటువంటి కరెంటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు కొంత రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, 24 గంటలు కరెంటు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి రూపాయి ఎక్కువ పెట్టైనా కరెంటు కొని ఇచ్చినాడు. మనమే చూసినాం. నిజానికి అమెరికాలో కరెంటు పోవడం ఎట్లయితే ఆశ్చర్యపోతారో, భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలోని తెలంగాణలో కరెంటు పోవడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన లాగా అనిపిస్తుంది. మనం 2014 కంటే ముందు తెలంగాణ వచ్చే ముందులో కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నాం. అనేక సందర్భాల్లో చాలామంది కార్టూనిస్టులు కూడా కార్టూన్స్ వేసేవాళ్ళు, తీగల మీద బట్టలు ఆరేసుకున్నటువంటిది. అటువంటిది కరెంటు మనకు మన అనుభవంలోనే ఉన్నది, 24 గంటల కరెంటు. అదే కాదు, నీళ్ళ విషయంలో దిగుబడి 2014 నాటికి ఎంత దిగుబడి ఉంది, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి ఎంత ఉందో మనం ఒకసారి చూసుకుంటే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేను ఇంతకుముందు పర్ క్యాపిటా ఇన్కమ్ కోసం చెప్పింది అదే ఎదుగుదలకు, అదే వెల్దీగా ఉన్నదని చెప్పడానికి ఒక ప్రామాణికం, అదొక మెజర్మెంట్. అయితే వాటి మీద దృష్టి పెట్టి కరెంటు పైన, నీళ్లపైన, తెలంగాణ ప్రజల, సామాన్యుడి ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద దృష్టి పెట్టి
ప్రభుత్వం నడిపించుకుంటే బాగుండేది. కానీ ఆయన కసి అంతా నాకు ఇష్టం లేని తెలంగాణ వచ్చింది కదా, నేను వ్యతిరేకించిన తెలంగాణ వచ్చింది, మా గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిన తెలంగాణ వచ్చిందనే ఒక అక్కసు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు ఏమో తన అక్కసు, లేదు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణను అప్పటికే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో లేకుండా పోయినటువంటి ఆ కక్షని ఆయన ఆదేశాల అనుసారం ఇప్పుడు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. దాని కొనసాగింపే. కానీ మార్పు అనే డైలాగ్తో, మార్పు అనే ప్రచారంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామన్నటువంటి మార్పు ఇవాళ ఏ మార్పులుగా కనపడుతున్నాయి? నిజమే కదా, కళ్ళ ముందు మూసీలో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టుడు మార్పు, ఇవాళ లగచర్లలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వస్తుంటే తిరుగుబాటు చేసినటువంటి రైతులని జైల్లో వేసినటువంటి మార్పు, దిలావర్పూర్లో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వస్తే తిరుగుబాటు చేసినటువంటి ప్రజల చైతన్యం ఒక మార్పు. అసలు మార్పులు అనేటువంటివి ప్రజలు కోరుకున్నది ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, 420 హామీల అమలుతో మార్పు రావాలని కోరుకుంటే ఆ 420 హామీలు గాలిగిపోయినాయి. 6 గ్యారంటీల్లో ఒకటే ఒక గ్యారంటీ అయినటువంటి దాంట్లో పార్ట్ అయినటువంటి కేవలం ఆడబిడ్డలకు ఉచిత బస్సు తప్ప మరొకటి కాలేదు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే సో అది కూడా పూర్తి స్థాయి కాలేదని చర్చ సాగుతుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని మహిళలకు అని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే అది పరిమితం చేశారు. అన్ని ఆర్టీసీ బస్సులో కూడా అది లేదు. అంటే అది కూడా పూర్తి స్థాయిలో అమలు కానట్టుగానే అంతే కదా, అది కూడా పార్ట్ అన్నట్టుగానే మీరు చెప్పినట్టుగా అది కూడా పార్ట్ అన్నట్టుగానే అనుకోవాలి. ఇక ఉద్యోగాల విషయం, ఉద్యోగాల కోసం బాగా చెప్తా ఉన్నాడు ఆయన. ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చుకుంటూ దాన్ని ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. నిజానికి నోటిఫికేషన్ లేకుంటే ఉద్యోగ నియామకం జరగదు. మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దాని కొనసాగింపుగా ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాడు. సో ఆయనని ఏ రకంగా చూసినా 6 గ్యారంటీల అమలు లేదు, 420 హామీల అమలు లేదు. సో ఆయనని ఎక్స్పెక్ట్ చేసిన పరిపాలన ఏదైతుందో ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పోతే చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఏంది కళ్ళల్లో ఒడ్ల పరిస్థితి, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇండస్ట్రీలు రాకపోవడము, చివరికి సామాన్యుడి ఇండస్ట్రియలిస్ట్ని ఇచ్చిపెట్టి సామాన్యుడి స్థితిగతులు కూడా, ఆర్థిక స్థితిగతులు కూడా ఆగమైనటువంటి పరిస్థితి వాళ్ళ సంవత్సర కాలంలోనే. నిజానికి సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత స్పీడ్గా, అంటే ఒక అది లేనటువంటి, అంటే ముందు చూపు లేనటువంటి, భవిష్యత్తు ప్రణాళిక లేనటువంటి, ఎట్లాంటి అనుభవం లేనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే, కానీ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని. సో దాంట్లో భాగంగా ఇవాళ టీఎస్ని టీజీగా మార్చడమా, తర్వాత రాజముద్రలో కొన్ని మార్పులు అనేవి ఆ మధ్య అన్నారు. మళ్ళీ ప్రజా వ్యతిరేకత వస్తే వెనక్కి వెళ్ళారు, అదొకటి. ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు. సో ఇదే మార్పుగా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ భావిస్తోందా? కానీ రాజేష్, అసలు కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయడం అనేటువంటిది అసలు ఆలోచన చేస్తేనే అది మూర్ఖత్వం అవుతుంది. అసలు ఆలోచన చేస్తేనే మనకు ఆలోచనకు అందనటువంటిది. అటువంటిది మూర్ఖంగా ఆలోచించేటువంటి రేవంత్ రెడ్డి అటువంటి స్టెప్ ఏదన్నా వేద్దాం అనుకుంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి 2009లో అనివార్యమైనటువంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి చివరికి వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి చావు నోట్లో తలబెట్టి 11 రోజులు దీక్ష చేసి తెలంగాణ ప్రకటన తెప్పించింది చెడిపేస్తాడా? 2009 నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? కేసీఆర్ గారు నీమ్స్లో చావు బతుకుల మధ్యలో ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఎట్లా చేరిపేస్తారు? డిసెంబర్ 9ని ఎట్లా చేరిపేస్తారు? డిసెంబర్ 9 కొనసాగింపుగా తెలంగాణ సమాజం అంతా కూడా, అప్పటిదాకా అనుమానం ఉన్నటువంటి తెలంగాణ సమాజం, వస్తుందో రాదో అనేటువంటి మీమాంస ఉన్నటువంటి తెలంగాణ లేదు, తెలంగాణ కోసం కష్టపడితే తెలంగాణ వస్తుందని మొత్తం సమాజం అంతా ఒక్కటైతే అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జూన్ 2 మనకు ఆవిర్భావ దినోత్సవం కనిపిస్తుంది. అందుకే ఒకదానికొకటి లింక్ ఉన్నది. ఈ ఆనవాళ్ళని చెరిపేసేటువంటి పరిస్థితి ఎక్కడిది? ఇంకోటి, ఆయన ఒకవేళ చెరిపేయాలనుకుంటే కాంగ్రెస్ సహాయంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటివి ప్రజలు చెరిపేసిండ్రు, కానీ ఇవాళ ఆయన కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ కూడా కేసీఆర్ గారు కట్టిందే. ఏం దాన్ని కూలగొట్టేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తారా? దాదాపు వాళ్ళ కుట్రలకు బలైనటువంటి, వాళ్ళ దుర్మార్గాలకు బలైనటువంటి వేల మంది, మలిదేశ ఉద్యమంలో దాదాపు 600-700 మంది, తొలిదేశ ఉద్యమంలో 365 మంది, దాదాపు 900 నుంచి 1000 మంది చనిపోతే ఆ చావులకు గుర్తుగా నిర్మించుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని కూల్చేస్తాడా? అట్లా
కేసీఆర్ గారి కానీ ఆనవాళ్ళని అనవసరమైన చేసేస్తారా? మార్పులు, ఉపయోగం లేని మార్పులు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు టీఎస్గా కొనసాగితే వచ్చిన నష్టం ఏంటి? దాన్ని టీజీగా ఎందుకు చేయాలి? అదొక ప్రశ్న. తర్వాత కాకతీయ కళాతోరణాన్ని ఒక దాన్ని ఏమంటారు, రాజసానికి లేకపోతే రాచరికపు సింబల్స్ అని చెప్పడం, అసలు అవన్నీ అవసరం లేని చర్చ ఎందుకు తీసుకొచ్చారు అనేది కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. నేపథ్యం తెలియనటువంటి వాడు, గతం తెలియనటువంటి వాడు, నిజానికి ఎవరికైనా ఒక మనిషికి గతం తెలిస్తేనే వర్తమానం అర్థమవుతుంది, వర్తమానం అర్థమవుతూనే భవిష్యత్తు ఏందో తెలిసిపోతుంది. సో గతం తెలియనటువంటి వాడు, గత అనుభవం లేనటువంటి వాడు అధికారంలో ఉంటే ఇదే జరుగుతుంది. నిజానికి రాచరికం అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నువ్వు ఇవాళ కూర్చుంటున్నటువంటి హైదరాబాదు, నువ్వు వ్యతిరేకిస్తున్నటువంటి ఆనాటి గోల్కొండ నవాబులు ముగ్గుపోసినటువంటి హైదరాబాద్నే కూర్చున్నావు. దాని కొనసాగింపుగానే ఇవాళ హైదరాబాద్ నగరం ఏర్పడ్డది. ఆనాటి రాజులు నిర్మాణం చేస్తేనే హైదరాబాద్, దాని కొనసాగింపే. అదేవిధంగా కాకతీయ కళాతోరణం, కాకతీయులు పరాక్రమానికి మారుపేరుగా నిలిచినటువంటి వాళ్ళు. కాకతీయ కళాతోరణం మనకు కనిపించినప్పుడల్లా, ఆ కళాతోరణంలో ఉన్నటువంటి అనేక అంశాలు గుర్తించినప్పుడల్లా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే పద్ధతిలో ఆ కళాతోరణంలో కనిపిస్తాయి. కాకతీయుల పరాక్రమం కనిపిస్తుంది. ఇవి రాచరికపు ఆనవాళ్ళు కావు. ఇవి నిజానికి రాచరికపు ఆనవాళ్ళు అనేటువంటి మాట పదే పదే మాట్లాడటం కేవలం వ్యక్తుల మీద ఉన్నటువంటి అక్కస్తో మాట్లాడమే తప్ప మన చరిత్ర నువ్వు చెరిపేస్తే చెరిపేది కాదు. కాకతీయులు యుద్ధాలు చేసింది నిజమే, గోల్కొండ నవాబులు ఈ ప్రాంతాన్ని ఏలింది నిజమే, వాళ్ళ కొనసాగింపుగా మనం ఇక్కడ అనుభవిస్తుంది నిజమే. నువ్వు ఎట్లా చెరిపేస్తావు? అందుకే సో అటువంటి ప్రయత్నాన్ని హర్షించారా ప్రజలు? చార్మినార్ తీసేయడం, తర్వాత కాకతీయ తోరణాన్ని తీసేయడం ప్రజలు హర్షించారా? చార్మినార్ నిర్మాణం ఎందుకు జరిగింది అనేటువంటి విషయం, గోల్కొండ ఎట్లా వచ్చింది, కాకతీయుల యొక్క కళా తోరణాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చరిత్రలో భాగమైనవి. నువ్వు అవునన్నా కాదన్నా అది చరిత్రలో ఉండాల్సిందే. నువ్వు చెరిపేస్తే చెరికేటువంటి అవకాశమే లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారి పోరాటం కావచ్చు, గతంలో ఉన్నటువంటి మన కొనసాగింపుగా మనం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు డెఫినెట్గా అవి ప్రజల గమనంలో, ప్రజల మనసులో ఉండేటువంటివి. ఒక వ్యక్తి చెరిపేస్తే చెరిపేటువంటివి కానే కావు. కాబట్టి ఆయన చేసేటువంటి పిచ్చి ప్రయత్నం, చార్మినార్ని తీసేస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తామన్నటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో డెఫినెట్గా తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. తీవ్రంగా వరంగల్ ప్రజల్ని అవమానించినట్టుగా, వరంగల్ అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇవాళ వరంగల్ మాకు చైతన్యానికి ప్రతీక, కాకతీయుల ప్రాంతం ఇది, వాళ్ళు పోరాటం చేసినటువంటి ప్రాంతం అని వరంగల్ వాళ్ళు. హైదరాబాదు ప్రపంచంలో ఎక్కడ ఎవరు వచ్చినా, ఏ టూరిస్టులు వచ్చినా చక్కగా చార్మినార్ దగ్గరికి వెళ్తారు. నిజానికి చార్మినార్ ఎవరి కోసమో కట్టినటువంటిది కాదు, ఆనాడు వచ్చినటువంటి ఏదైతే వ్యాధి ఉందో ఆ ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి దాని గుర్తుగా నిర్మాణం అయ్యేటువంటిది. అదేం ఒకరిని కీర్తిస్తూ కట్టుతున్నటువంటిది కాదు. అది తీసేయడం అంటే మూర్ఖత్వానికి పరాకాష్ట, ఐకానిక్ కన్స్ట్రక్షన్ అంతే కదా. కాబట్టి మూర్ఖత్వానికి పరాకాష్ట. అందుకే ఈ ముఖ్యమంత్రికి ప్రతి పనిని కూడా నెగిటివ్గా చూడడం, కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా ప్రజల మనసులోకి వెళ్ళి తీయాలని ఒక ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆయన మూర్ఖత్వానికి పరాకాష్టే తప్ప అది నిజమవుతుంది, ఆయన చేసేటువంటి పిచ్చి ప్రయత్నాలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇప్పుడు చేస్తానన్న మార్పు చివరిగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు దాకా వచ్చి ఆగింది. సో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఎందుకు చేయాల్సినటువంటి ఆలోచన చేసేది ప్రభుత్వం? ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? అసలు తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వెళ్ళి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏందనే చర్చ ప్రజలు చాలా విస్తృతంగా సాగుతుంది. అంటే మీరు ఇంతకుముందే అడిగినట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే ఒకవేళ నేను ముఖ్యమంత్రిని అయితే కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని నేను వ్యతిరేకించాలని మూర్ఖంగా ఆలోచన పెట్టుకున్నాడు, అంతే తప్ప ప్రజల కోణంలో ఆలోచిస్తున్నది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో నాకు తెలిసి సాక్షాత్తు అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళని చెరిపేస్తా అని చెప్పేసి ప్రకటన చేసినాడు. దాని కొనసాగింపుగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వెకిలి ప్రయత్నం అదొక పిచ్చి ప్రయత్నం. ఎందుకంటున్నానంటే తెలంగాణ తల్లి ఆవిష్కరణ అనేటువంటిది ఒక్క రోజులో జరిగింది కాదు. తెలంగాణ సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసి గ్రామాన ఇవాళ దేవతగా కొలుచుకుంటున్నటువంటి తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది అనేది నేపథ్యాన్ని మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం, ఎందుకు వచ్చిందని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా చాలా సింపుల్గా నీకున్నటువంటి మూర్ఖత్వంకి ఇవాళ తెలంగాణ తల్లిని బజారుకి ఈడుస్తాము అనేటువంటి పద్ధతిలో నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతుందో డెఫినెట్గా తెలంగాణ ప్రజలు వాళ్ళ మనసులో ఉన్నటువంటి, వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయాలను గుర్తు చేసుకుంటారు. 2006లో ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో భాష పేరు మీద
తల్లులు ఉండరు అనేటువంటిది బలంగా మేము వాదిస్తున్నటువంటి సందర్భంలో నిజానికి కేసీఆర్ గారు మస్తిష్కం నుంచి వచ్చినటువంటి అంశం కాదది. అనేక మంది శిల్పులు, అనేక మంది చరిత్రకారులు, అనేక మంది తత్వవేత్తలు ఆలోచనల్లో భాగంగా ఒక తల్లిని మన ప్రాంతానికి ఒక తల్లిని మనం చేసుకోవాలి అని అంటున్నటువంటి సందర్భంలో నిజమే కదా, భాషకు తల్లులు ఉండరు, ఆ భాష పేరు మీద రెండు రాష్ట్రాలని కలిపి మనల్ని అన్యాయం చేసిండ్రు అనేటువంటి ఆలోచన కలిగి ఆంధ్రమాత గతంలో ఉండే ఆంధ్రమాత తెలుగు తల్లి ఎట్లయితుంది, తెలుగు తల్లి మాకెందుకు తెలుగు తల్లి అవుతుంది, మాకు ఎంటిటీ ఉంది కదా అని చెప్పేసి ప్రారంభమైనటువంటి చర్చ చివరికి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వరకు వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి తెలంగాణ తల్లి భావన ఎవరికి ప్రతీక, ఎందుకు ప్రతీక అనేది ఆలోచించుకుంటే వాళ్ళు పదే పదే మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి కిరీటం విషయంలో వాళ్ళు విరుద్ధమైన ప్రకటనలు, అదేవిధంగా వడ్డానం విషయంలో అసలు తల్లులని మనం గొప్పగా కొలుసుకునేటప్పుడు చాలా గొప్పగా చూస్తాం, దేవతా మూర్తిలాగా కనిపించాలని చూస్తాం, ఆ భావన కలగాలనుకుంటాం మనం. దానికి తోడు తెలంగాణ తల్లి మాత్రమే ఈ దేశంలో ఆ ఆకారంలో లేదు. ఇవాళ భారతమాత మనం ఈ 28 రాష్ట్రాలుగా ఉన్నటువంటి భారతమాతను కూడా ఇదే కిరీటంతో ఇదే ఆభరణాలతో కనిపిస్తుంది. కన్నడమాత గట్టిని అనిపిస్తుంది మనకు, తమిళంకు సంబంధించిన అంతెందుకు మనకు మొన్నటిదాకా మనం విడిపోయినటువంటి తెలుగు తల్లి కూడా అదే ఆకారంలో ఉంటుంది. ఇదే ఆకారాన్ని ఎందుకు చేస్తామంటే సామాన్యుడు కొలుసుకునే పద్ధతిలో నిజానికి ఆకారం మాత్రమే, భావన మాత్రమే తల్లిని. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ ప్రతిబింబించేలాగా ఉండాలి అని అంటే ఎట్లుండాలని ఆలోచన చేసినప్పుడు నిజానికి తెలంగాణ అంతా కూడా సుసంపన్నమైనటువంటి ప్రాంతం, అనేక గనులు అనేక రకాల మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం, సంపద ఉంది, కలప సంపద ఉంది, మైన్ సంపద ఉంది. తెలంగాణ దేనికి తగ్గలేదు అని చెప్పడానికి, ఆమెను చూస్తే కనిపించడానికి, చాలా గొప్పగా కనిపించడానికి, సంపన్నురాలుగా ఉంది అని చెప్పడానికి. రెండవది అంతే కదా. ఇంకోటి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చ కాదు ఇది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటిది కాదు. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి పెట్టింది కాదు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే పెట్టినటువంటి విగ్రహము ప్రజలు ఇవాళ ఊరూర్లో కొలుచుకుంటున్నది. ఇక రెండో విషయానికి వస్తే చేతిలో కంకి, వ్యవసాయాధారిత ప్రాంతం తెలంగాణ, వ్యవసాయం తోటే బ్రతికేటువంటి ప్రాంతం కాబట్టి చేతిలో కంకి. అదేవిధంగా తెలంగాణకు సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు కాబట్టి చేతిలో బతుకమ్మ అనేటువంటిది పెద్ద పండగ తెలంగాణలో. కాబట్టి తెలంగాణ తల్లిని చూడగానే సంస్కృతి కనిపించాలి, సాంప్రదాయం కనిపించాలి, సంపద కనిపించాలి. ఆమెను చూస్తే చేతులెత్తి మొక్కాలి అనిపించాలి, కానీ చేతులు చూయించి అంటే సామాన్యురాలు చేతిని చూయించి అభయం ఇస్తున్నట్టు కనిపించదు. ఇవాళ వీళ్ళు చూయిస్తున్నటువంటి రేపు పెడతాము అని చెప్తున్నటువంటిది ఇప్పటికీ బయటికి వస్తున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి ఫోటో చూస్తే ఒక సామాన్యురాలు లేదు. సో అదే మీరు చెప్తున్నట్టుగా సామాన్యురాలు అయితే ఎవరు ఆశీర్వాదం ఇవ్వరు కదా, దేవతామూర్తులు అయితేనే ఇట్లా ఆశీర్వాదం ఇస్తారు. మరి నువ్వు దేవతామూర్తి కాదు అని అంటున్నావు, ఆశీర్వాదం ఇస్తున్నావు అంటే ఏమని అనుకోవాలి మేము? అది కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ తల్లిలాగా భావించాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. అంటే ఇందాక బతుకమ్మ గురించి చెప్పారు. బతుకమ్మ అనేది ఒక గొప్ప సాంస్కృతిక ప్రతీక. మహిళలతోటి బతుకమ్మ పండుగ మనం ఎట్టి పరిస్థితుల్లో విడదీసి చూడలేం. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ అనేది ఎంత ఉవ్వెత్తున చైతన్యం నింపిందో మనం చూసాం. అటువంటి బతుకమ్మనే టోటల్గా ఇప్పుడు సరే విగ్రహం మారిస్తే అట్లీస్ట్ బతుకమ్మ అన్నా కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ బతుకమ్మనే పక్కకు పెట్టారంటే ఏంటి అనేది రేవంత్ రెడ్డికి పిచ్చి ముదిరి పాకాన పడుతున్నటువంటి సందర్భంలో అతనికి పండగల మీద మర్యాద లేదు, తెలంగాణ సంస్కృతిని గౌరవించేటువంటి సంస్కారం లేదు, తెలంగాణ పండగలను గొప్పగా చూపించేటువంటి ఆ ఆలోచన లేదు, సంపదను కూడా తక్కువ చూపించి తెలంగాణని పేదది అంటే చాలా సందర్భాల్లో కొన్ని మాట్లాడుకుంటాం మనం, కళనైనా గొప్పగాను అది కూడా పేద కళను ఎందుకు గంటవని అంటారు. అవును కదా. అటువంటిది నువ్వు భావన కలిగేటువంటి తెలంగాణ తల్లినైనా గొప్పగా చూడక పేదరాలుగా ఎందుకు చూపించాలని ప్రయత్నం చేస్తావు, సామాన్యురాలుగా ఎందుకు చూపిస్తావు? నువ్వు మొక్కేటువంటి చేతులెత్తి మొక్కేటువంటి భావన కలిగేటట్టుగా తల్లులు ఉండాలి. దేశంలో అనేక రాష్ట్రాలు అట్నే ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంది అని అట్లా అన్నట్టుగా ఇవాళ బతుకమ్మ అనేటువంటి పండుగని తెలంగాణతో విడదీసే పద్ధతిలో ఉండడం తెలంగాణ ఎట్లా సహిస్తుంది? తెలంగాణ మహిళలు ఎట్లా సహిస్తారు? తెలంగాణ బతుకమ్మ దసరా కంటే ముందు 15 రోజుల ముందు ప్రారంభమయ్యేటువంటి బతుకమ్మ 15 రోజులు ప్రతి ఊర్లో ఎగుతుంది. ప్రతి ఊర్లో ఊరి సెంటర్లో బతుకమ్మ ఆడి ఊరి చెరువులో నిమజ్జనం అవుతుంది బతుకమ్మని అదొక గొప్ప సంస్కృతిగా తమ జీవితంలో భాగంగా బతుకమ్మని చేసుకున్నారు. ఇవాళ ఏ ఊర్లో
ముఖ్యంగా ఇంకా తెలంగాణ ఉద్యమం తర్వాత అయితే ఏ ఊర్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా బతుకమ్మ కంపల్సరీగా ప్రత్యక్షం అవుతున్నది. సందర్భం లేకుండా, సంబంధం లేకుండా, నిజానికి బతుకమ్మ పండగనే కావాల్సిన అవసరం లేకుండానే బతుకమ్మ భాగమైంది తెలంగాణ ప్రజల్లో. అటువంటి బతుకమ్మని తెలంగాణ తల్లి నుంచి విడి చేస్తున్నావు అంటేనే నీ ఆలోచన విధానం తెలంగాణ సంస్కృతిని నాశనం ఇప్పుడు ఆ చేద్దామని. చేతిలోంచి బతుకమ్మ తీసేస్తేనే ఇట్లా హస్తం చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బతుకమ్మను తీసేసారనే చర్చ సాగుతోంది. కాబట్టి చేతిలో బతుకమ్మ తీసేసి హస్తాన్ని చూయించి తమ పార్టీ గుర్తుని ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది వెకిలి ప్రయత్నం. అది కాంగ్రెస్ తల్లిలాగా తెలంగాణ ప్రజలు చూస్తారు. అందుకే ఇంకొక మాట, తెలంగాణ తల్లి నుండి బతుకమ్మ వేరైతే తెలంగాణ ప్రజలు తిరగబడతారు. ఇవాళ మహిళా లోకం డెఫినెట్గా ఆయన దిగేదాకా వదలరు. తమ బతుకులో భాగమైనటువంటి బతుకమ్మని వేరు చేస్తే తెలంగాణ మహిళలు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు ఆయన చేసేటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, వాళ్ళ కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళే బాగానే ఉంది, ఒక సామాన్య మహిళగా ఉంది, తెలంగాణ సగటు మహిళగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ వీళ్ళే మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ సపోర్ట్ చేసేవాళ్ళే ఈ దాదాపు 17-20 సంవత్సరాలు, దాదాపు 18-19 సంవత్సరాలు తెలంగాణ తల్లిని గొప్పగా మొక్కినటువంటి వాళ్ళు, తెలంగాణ తల్లిని వెల్కమ్ చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ తల్లి విగ్రహాలని గ్రామ గ్రామాన వెలిసేటట్టుగా చూసినటువంటి వాళ్ళు. అంతెందుకు ప్రారంభించినటువంటి వాళ్ళన్నారు. అంతెందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోదండరామ్ గారు కూడా అనేక విగ్రహాలని ఆవిష్కరించినటువంటి వాళ్ళు. ఒక్కరు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ తల్లిని ఆవిష్కరించేటువంటి వాతావరణం వాళ్ళ రాజకీయ ఆలోచనతోట లేదు, తెలంగాణ తల్లిని భక్తిభావంతో చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలంగాణ తల్లి ఆవిష్కరణలో భాగమైనరు, భక్తితో కొలిసినరు. అటువంటి వాళ్ళని కూడా అవమానిస్తున్నారు. అందుకేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో భాగమై ఉంటే, ఆనాడు తెలంగాణ కష్టాలు తెలిసి ఉంటే, అమరుల అమరత్వం ఫలితాలు తెలిసి ఉంటే, అమరుల కుటుంబాలతో ఆయన కనెక్ట్ అయ్యుంటే ఇవన్నీ పిచ్చి పని చేసేవాడు కాదు. అందుకే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్గానో, చంద్రబాబు నాయుడు మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి, తద్వారా హైదరాబాదు ఒక దాన్ని ఇమేజ్ని దెబ్బతీయాలి, హైదరాబాద్లో పెట్టుబడులు రాకుండా పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రాకు పోవాలని బాబు ఎట్లయితే కోరుకుంటాడో దాని ప్రతిరూపంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యవహరిస్తున్నాడని, ఇటువంటి డిస్ట్రక్టివ్, ఇటువంటి అంటే పాజిటివ్గా చేయనటువంటి ప్రతి కూడా డిస్ట్రక్టివ్ కార్యక్రమాలు చేయడం కారణం ఆంధ్ర ప్రాంతానికి లాభం జరగాలని కోరుకున్నట్టుగా చాలా. ఎందుకంటే ఏ పిచ్చి మనిషి చేస్తాడు ఇటువంటి పనులు? ఎందుకు చేస్తారు అసలు ఇటువంటి పని? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిజానికి 9.5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వేణుల్లో కొలిసినటువంటి పరిస్థితి. అటువంటిది ఇవాళ హైదరాబాద్ అంటేనే ఒక డిజాస్టర్ డెస్టినీ. ఆడికి పోతే ఇన్వెస్ట్మెంట్కు సెక్యూరిటీ లేదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ తిరుగు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక్క ఇన్వెస్టర్ కూడా సంవత్సర కాలంగా రాకపోవడం అనేటువంటిది ఈయన యొక్క పరిపాలనకు ప్రతిబింబంగా కనిపిస్తూ ఉంది. ఈయన పరిపాలనలో ఎంత డిజాస్టర్గా కొనసాగుతున్నది, కేవలం విధ్వంసాల వైపోతుంది. ఇవాళ రాజేష్ మనం చూస్తూ ఉన్నాం, టీవీలు ఓపెన్ చేసి చూస్తే చాలు ఈయన తిట్లు, మరొక వైపు కూల్చివేతలు. తిట్లు కూల్చివేతలతోటి ఎవరు పాజిటివ్గా ఆలోచిస్తారు హైదరాబాద్ని? ఎవరు హైదరాబాద్లో ఏదన్నా పెట్టుబడి పెడితే మాకు రిటర్న్స్ సరిగా, ఏ వ్యాపారవేత్త అయినా ఒక ప్రమాదంలో పడాలని ఎవరు కోరుకోరు కదా. అక్కడ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో మనం ఒక 10 రూపాయలు పెడితే 10 రూపాయలు ఇబ్బందులు పడితే అంటే ఎవరు రారు కదా. న్యాచురల్గా ఎవరు రారు. అంతెందుకు రాయేష్, మనం ఒకసారి తెలంగాణ లెక్కల్ని ఒకసారి ఆలోచిస్తే, తెలంగాణ బడ్జెట్ గురించి ఒకసారి చర్చ చేసుకుంటే 2014 కంటే ముందు తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ 18,000 కోట్లు ఎన్నడూ దాటలేదు. 18,000 కోట్లు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఖర్చు పెట్టింది 11 నుండి 12,000 కోట్లు ఎన్నడూ దాటలేదు. అదే సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, సమర్థవంతుడైన నాయకుడు వస్తే మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ జూలై నెలలో అనుకుంటాను, బహుశా 2014 జూలై నెలలో ప్రవేశపెడితే 95,000 కోట్లతో మొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. అంటే సంపద ఉన్నటువంటి తెలంగాణ, అన్ని రకాల పరిస్థితులు ఉన్నటువంటి తెలంగాణ, అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి తెలంగాణ ఎంత నష్టపోయిందని చెప్పడానికి మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెటే పెద్ద ఇండికేషను. 95,000 కోట్లతో చివరికి మొన్నటి లాస్ట్ బడ్జెట్ 2,92,000 కోట్లకు పోయింది అని అంటే అసలు మనం ఊహించేటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు 18,000 కోట్ల బడ్జెట్ ఎట్లుంటుంది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత వెల్త్
క్రియేట్ అయింది, ఎంత ఆర్థిక స్థితి పెరిగింది, మనకు ఎటువంటి పెట్టుబడులు వచ్చి ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఎంత ఆకర్షించబడ్డది అనేది మొన్నటి లాస్ట్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 2,92,000 కోట్ల బడ్జెటే పెద్ద ఇండికేషన్. ఓకే. ఇవాళ మళ్ళీ ఎటు పోతా ఉంది, తిరోగమనంలోకి వెళ్తా ఉన్నాము. మళ్ళీ మనం ఇవాళ పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు, పెట్టిన రూపాయికి గ్యారంటీ లేదు, వచ్చినటువంటి వ్యక్తిని అట్రాక్ట్ చేసే పర్సనాలిటీస్ లేవు, వాళ్ళలో వాళ్ళకే గొడవలు, వాళ్ళే చేసుకుంటున్నటువంటి గొడవలకు ఇంకో మనిషి వచ్చి ఇంకోటికి మన షూరిటీ ఇచ్చేటువంటి మేము ఉన్నాము అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక విధానాలు కొత్తగా విధానాలు తీసుకురావాల్సి ఉంటుంది, ఆ విధానాలని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిపైన దృష్టి సారించకుండా ఇప్పుడు ఉన్నటువంటి అస్తిత్వాలని మార్చడం, ఇప్పుడు ఏకంగా బతుకమ్మనే తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేశారంటే మరి ఇప్పుడు గ్రామాన ఊళ్ళో మొత్తం చెరువు దగ్గర కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ విగ్రహాలన్నీ మార్చుకుంటూ వెళ్ళాలా? అసలు ఏంటి ఈ అస్తిత్వంలో ఎందుకు కన్ఫ్యూజన్? నిజమే, మీరు చెప్పినట్టుగా ఏమాత్రం బుర్రున్నోడైనా అసలు ఉన్నదాన్ని ఉన్నట్టుగా కొనసాగిస్తూ కొత్త విషయాన్ని తీసుకుంటారు. అవును, మీరు చెప్పినట్టుగా ఒకవైపు తెలంగాణ సమాజం అంతా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని పూజలు కొనసాగిస్తుంటే, మరోవైపు మరొక విగ్రహాన్ని నువ్వు సమాజంలో పెట్టి కొట్టుకు చావండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత ఇవాళ నువ్వు ఆవిష్కరించబోతున్నటువంటి తెలంగాణ తల్లుల్ని మళ్ళీ గ్రామాలకు తీసుకొచ్చే ప్రయత్నం, ఇది దేనికి ఉపయోగమవుతుంది? నీ చర్యలు తెలంగాణ ప్రజల యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగేటట్టు ఉండాలా, లేదు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి రోజుకింత డిజాస్టర్ వైపు పోయేటువంటి పరిస్థితి ఉండాలా? ఇవాళ ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. అట్లా ఆలోచించుకోకుండా నీ మస్తిష్కంలో ఏముంటే, నీ మనసులో ఏముంటే, నీ ఆలోచనలు ఏముంటే అది ప్రజల మధ్యలో వేసి కొట్టుకజావండి అని చెప్పేసి అనడం అనేటువంటిది, దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే అనుభవం లేకపోవడం ఒకటైతే, ఒక విధమైనటువంటి ఒక సైకోయిజం కనిపిస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రికి. ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడే భాష కావచ్చు, వ్యవహరిస్తున్న తీరు కావచ్చు. కాబట్టి తెలంగాణ తల్లులు ఇవాళ డెఫినెట్గా ప్రతి గ్రామంలో ఉన్న తెలంగాణ తల్లిని పూజించుకుంటున్నటువంటి తెలంగాణ సమాజం ప్రజల ఆమోదం మేరకు ఆవిష్కరించేటటువంటి తెలంగాణ తల్లుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలే చూసుకుంటారు. ఇవాళ ఇప్పుడు అంటే ఒక ప్రాంత తల్లి పోయి ఏకంగా రాజకీయ తల్లులుగా వైరుధ్యాలు పెంచేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి చర్చ గ్రామాల్లో అంతే కదా ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా మీరు కూడా ఏమన్నా గొప్పగా ఇంకేమన్నా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారంటే అది కాదు. కాంగ్రెస్ మాతను పెడతా ఉన్నారు, కాంగ్రెస్ తల్లిని పెడతా ఉన్నారు. గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ తల్లి పట్ల సమాజంలో ఎటువంటి అభిప్రాయం ఉంటుంది, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అంతకంటే ముందు భావనగా ఏర్పడ్డటువంటి, లేదు చాలా దేవతామూర్తిగా కనిపించినటువంటి తెలంగాణ తల్లి తమ గ్రామ సెంటర్లో ఉంటున్నటువంటి సందర్భంలో మరొక కాంగ్రెస్ పార్టీ తల్లిని తీసుకొచ్చి సెంటర్లో పెడతామంటే ఏ గ్రామ యువకుడు ఒప్పుకుంటాడు, ఏ గ్రామ పెద్ద ఒప్పుకుంటాడు, ఏ మహిళ ఒప్పుకుంటుంది? తమ మొన్నటిదాకా పూజించిన బతుకమ్మను లేకుండా, మొన్నటిదాకా పూజించినటువంటి దేవతామూర్తి లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలాగా, కాంగ్రెస్ పార్టీ తల్లిలాగా తీసుకొచ్చేటువంటి ఒక విగ్రహాన్ని ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ వర్గం కూడా ఇష్టపడరు, వ్యతిరేకిస్తారు. ఆయన కేవలం పిల్లలకు 20 ఏళ్ళు ఒక తల్లి దగ్గర పెరిగిన తర్వాత ఈ తల్లి ఏమే కాదు, ఇప్పుడు ఈమె తల్లి అన్నప్పుడు ఆ పిల్లల ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఇవాళ ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి. చాలా ముఖ్యమైన మాట చెప్పినారు. నిజానికి తెలంగాణ తల్లిని ఆనాడు సాంప్రదాయంలో భాగంగా, సంస్కృతిలో భాగంగా, ఎంటిటీలో భాగంగా మా ఎంటిటీ తెలంగాణ తల్లి అని చెప్పేసి భావించి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినారు ప్రజలు. పార్టీలకు అతీతంగా కనెక్ట్ అయినారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే పెట్టలేదు విగ్రహాలని. అనివార్యమైనటువంటి పరిస్థితిలో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కూడా పెట్టాల్సి వచ్చింది. కొన్నేమో అనివార్యంగా పెట్టారు, కొందరేమో తప్పదు. మా ఊర్లో కూడా దేవతామూర్తిగా కనిపిస్తున్నటువంటి, ఇవాళ సంపదకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి తెలంగాణ తల్లి మా ఊర్లో కూడా ఉండాలని చెప్పేసి పెట్టుకున్నారు. అటువంటి గొప్పగా చూసుకుంటున్నటువంటి తెలంగాణ తల్లిని కాదు అని చెప్పేది, ఇట్లా అంటే ఎమోషనల్గా బాండింగ్ ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కాదని, ఆమె రూపం ప్రజల మనసులో ఉన్నది, ఆమె రూపం ప్రతి గుండెలో ఉన్నది. తెలంగాణ తల్లి అంటే సంపదకు మారుపేరు, తెలంగాణ తల్లి అంటే సంప్రదాయానికి, సంస్కృతికి మారుపేరు అనుకుంటున్నాడు. దాన్ని అటువంటి విగ్రహాన్ని, అటువంటి దేవతామూర్తిని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కనిపించేటువంటి కాంగ్రెస్ తల్లిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మీరు చెప్పినట్టుగా ఎమోషనల్ బాండింగ్ నుంచి ఎందుకు దూరం అవుతారు? ప్రజలకు డబ్బు కంటే కూడా కొన్ని ఎమోషనల్ బాండింగ్స్
ముఖ్యంగా ఉంటుంది, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే తెలంగాణ ఒక్కరోజు కాదు, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్ర భారతదేశంతో సంబంధం లేకుండా జరిగిన పోరాటాలను ఇక్కడ భారతదేశంతో సంబంధం లేకుండానే ప్రాంతంగా కొనసాగినటువంటి వాళ్ళం మనం. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు, ఆ తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటాలు, ప్రతిసారి ప్రతి 10-15 సంవత్సరాలకు ఒక అన్రెస్ట్ తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం అంతా చాలా సుఖశాంతులతోటి, ఆర్థిక స్థితిగతులతోటి అద్భుతమైనటువంటి పురోగమన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ ఒక గందరగోళమైనటువంటి వాతావరణానికి తీసుకురావడం. కానీ తెలంగాణ పట్ల మాకే ప్రేమ ఉంది, మాకే చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ తల్లి పట్ల మాకే గౌరవం ఉంది కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెడుతున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలను కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన చేయలేదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి మాట, చెప్పేటువంటి మాట. అంటే సరే, ఆయన రాజకీయ కోణంతో ఇవాళ లక్షల మంది చూసే అవకాశం ఉండి ప్రతి రోజుకి 5 నుండి 10 లక్షల మంది ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రయాణం చేస్తూ చూసే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి మేమేమో తెలంగాణ తల్లిని పెట్టాలని మేము ప్రయత్నం చేస్తే ఆయనేమో రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినాడు. మేమేమో తెలంగాణ తల్లిని పెట్టే ప్రయత్నం చేసినాం అక్కడ, ఆయనేమో రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినాడు. తెలంగాణ సమాజం నుంచి వెళ్ళి రిటాలియేషన్ రావడంతో, ఎదురుదాడి రావడంతో, తిరుగుబాటు రావడంతో అనివార్యమైన పరిస్థితులనే తనకు ఇష్టం లేని తెలంగాణ తల్లిని మార్చి సెక్రటేరియట్లో బంధించేస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ తల్లిని 4-5 లక్షల మంది రోజు ప్రయాణం చేసే ప్లేస్లో పెడితే రోజు ఆమె మొక్కులకు నోచుకునేది, రోజు చూసేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ తెలంగాణ తల్లిని చూడాలి అంటే సెక్రటేరియట్లో పాస్ తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. కానీ అంతకంటే ముందు ఇంకొక మాట చెప్తాను నేను. ఇవాళ తెలంగాణలో ఆయన పెట్టేటువంటి తెలంగాణ కాంగ్రెస్ తల్లి కంటే ముందే ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లులు ఆల్రెడీ ఉన్నాయి. ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లి రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క అవి జరుగుతూ ఉన్నాయి, కీర్తనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఇప్పుడేదో పెడుతున్నాడు అనేటువంటి భావన తెలంగాణ సమాజానికి లేదు. ఆయన చేస్తుందంతా కూడా డిస్టర్బెన్సు అని, ఆయన చేస్తుందంతా కూడా ఒక గందరగోళం తెలంగాణ సమాజంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తుండే అనేటువంటిది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు ఆయన నిజాయితీ ఉంటే, నిబద్ధతతోటే ఆయన తెలంగాణ తల్లి పట్ల గౌరవమే ఉంటే, తెలంగాణ ప్రాంతం పట్ల అభిమానమే ఉంటే, తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటాలనే ఆలోచనే ఉంటే తెలంగాణ తల్లిలో మార్పులు ఉండేటివి కాదు. తెలంగాణ తల్లిని బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టేటువంటి స్థలాన్ని మార్చేవాడు కాదు. ఆయన కేవలం కాంపన్సేట్ చేయడానికి మాత్రమే రాహుల్ గాంధీ ప్లేస్ని అక్కడి నుంచి వెళ్ళి ఎందుకు పెడుతున్నారు అక్కడ అని ప్రశ్నించినందుకు బందీని చేసి ఇవాళ సెక్రటేరియట్ తీసుకొచ్చి ఒక కాంగ్రెస్ తల్లిని, ఒక కాంగ్రెస్ కార్యకర్తని మాత్రమే సెక్రటేరియట్ ముందు పెట్టే ప్రయత్నం, సెక్రటేరియట్ లోపల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తా అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలోనే వీళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సరిగా ఆదరించట్లేరు, సరిగా గౌరవించట్లేరు అని చెప్తున్నారా మీరు? నిజమే కదా రాజేష్, ఎంత దుర్మార్గం. నిన్న మీరు ఇంటర్వ్యూ చేసే ఈ రోజు కంటే నిన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇవాళ భారతదేశంలోనే గొప్పగా తలెత్తుకొని చూసే విధంగా రాజ్యాంగ నిర్మాతని గౌరవంగా పూజించుకునేటువంటి స్థలం అటువంటిది, నిజంగా ఎత్తు కూడా అటువంటిది. అటువంటి నిలువెత్తు అంటే ఆయన గౌరవం అంత గొప్పగా వేణోళ్ళ పొగిడేటువంటి పరిస్థితి ఉండగా నిన్న ఒక్క మనిషి అంటే ఒక మనిషి పోయి పువ్వులేనటువంటి ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారిని పెట్టినటువంటి స్థలం ఏమన్నా నిషిద్ధ స్థలమా? లేదు. అంబేద్కర్ గారిని ఈ దేశం నుండి నిషేధం ఇస్తున్నావా? లేదు. అంబేద్కర్ గారిని పూజించడానికి వెళ్తున్నటువంటి వాళ్ళని నువ్వు నిషేధిస్తున్నావా? అసలు నీ ఆలోచన విధానం ఏంది? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, అటువంటి తనకి గౌరవం ఉండాలి, రోజు పూజలు అందుకోవాలి, రోజు ఆయన తప్పకుండా ప్రజల సందర్శన ఉండాలి. అటువంటి ప్లేసుకు పోతుంటే అసలు ఇండ్లల్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది ఎక్కడ దుర్మార్గమైనటువంటి విషయం. నిజానికి ఆయన ఎట్లా జస్టిఫై చేసుకుంటున్నాడో, ఆయన ఏ విధంగా తన యొక్క పని విధానాన్ని సమర్థించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కేవలం 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టినరు కాబట్టే మీరందరూ పోకూడదు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఎట్లా? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా లేక ఉంటే ఇవాళ అనుభవిస్తున్నటువంటి హక్కులు ఎక్కడివి? ఇవాళ నువ్వు కూర్చున్న సీట్ ఎక్కడిది? నువ్వు కూర్చున్నటువంటి సీటు కూడా తప్పకుండా ఏదో ఒక పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఏదో ఒక హక్కుగా నీకు వచ్చినటువంటిదే.
అంటే కేసీఆర్ గారి హయాంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు కాబట్టి దాన్ని గౌరవించొద్దు ఒకటి, లేదంటే కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి రూపం వచ్చింది కాబట్టి దాన్ని గౌరవించొద్దు. సో ఇదే ధోరణి, అంటే మీరు అన్నట్టుగా అదే ధోరణి. కేసీఆర్ గారిని వ్యతిరేకించడం కోసం సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అవమానిస్తాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని వ్యతిరేకించడం కోసం సాక్షాత్తు తెలంగాణ మహిళల జీవితంలో భాగమైనటువంటి బతుకమ్మని కూడా తీసేస్తాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు నిర్మించిండు కాబట్టే దాదాపు 1000 మంది అమరత్వంతో నిర్మాణమైనటువంటి అమరవీరుల స్తూపాన్ని కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి, అంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటే అది కూడా ఒకటి ఆనవాళ్ళే కాబట్టి చేస్తానడు. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీసివేసే ఒక ప్రయత్నమే కానీ తెలంగాణని ఎట్లా నిర్మిద్దాము, తెలంగాణని ఎట్లా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుద్దామనే ఆలోచన లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ నిలువెత్తు విగ్రహాన్ని సందర్శనకు నోచుకోకుండా చేసిన, అదేవిధంగా తెలంగాణ తల్లిని ఆకారం మార్చిన, లేదు రాచముద్రగా, నిజానికి అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమోదించబడ్డటువంటిది, అది చిహ్నం, రాష్ట్ర చిహ్నం ఏదైతుందో ఆమోదించబడ్డది, దాన్ని తీసేసిన, ఏది చేసినా కానీ కేసీఆర్ గారి యొక్క ఎంటిటీని లేకుండా చేద్దామని అనుకుంటే కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటాన్ని నువ్వు మరిపించలేవు, అది సాధ్యం కానే కాదు. అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సర కాలంలో మేము 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేయని ఇవన్నీ కూడా మేము చేసేసాం. ఒక 100 ఏళ్ల విధ్వంసం అప్పుడు జరిగింది, కానీ ఇవాళ మేము 10 నెలల్లోనే అంతా చేసేసామనేది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా విజయోత్సవ సభల్లో చెప్తున్నారు. ప్రజలు వెల్కమ్ చెప్పట్లేరా? అసలు ఏ గ్రామంలో విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఏం ఒరిగిందని విజయోత్సవాలు జరుగుతాయి, వాళ్ళకు ఏం జరిగిందని, ఏం నోచుకున్నారని, ఏం వాళ్ళకు అంటే ఆర్థికంగా శ్రీమంతులుగా మారినరు, ఆర్థికంగా ఎట్లా బాగుపడ్డారని చెప్పేసి వాళ్ళు విజయోత్సవాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇవాళ విజయోత్సవాల్లో పాల్గొనట్లేదు. ఎక్కడికైతే రేవంత్ రెడ్డి పోతుండో అక్కడికి వాళ్ళు సమీకరించుకున్నటువంటి జనం చేత విజయోత్సవాలు, అదేవిధంగా జేజేలు కొట్టించుకోవడమే కానీ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ విజయోత్సవాల ఆనవాళ్ళు కూడా లేవు, కనీసం ఆ ఉనికి కూడా లేదు. కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడతా ఉన్నారు. అనేక వేదికల మీద మనం చూసినాం, కాంగ్రెస్ నాయకులని నిలదీస్తున్నటువంటి అనేక వీడియోలు చూసినాం మనం. మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే మా గ్రామాలు నాశనం అవుతాయని చెప్పేసి ఆ వేదిక మీదనే ముఖ్య నాయకులు ఉన్నటువంటి సందర్భంలోనే మాట్లాడుతున్నటువంటిది. అంతెందుకు రాజేష్, నేను ఒక మాట చెప్తాను, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎంత డిజాస్టర్గా, ఎంత దుర్మార్గంగా ఉంటుంది అని అంటే, ఆయన సాక్షాత్తు ఆ పార్టీ నాయకులని పక్కనే కూర్చోబెట్టుకొని, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరోవైపు శ్రీధర్ బాబు, మరోవైపు పొన్నం ప్రభాకర్ని, ఈ విధంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన చాలా సందర్భాల్లో ఉపన్యాసం చెప్తుంటాడు. నేను తొక్కుకుంటూ వచ్చినను, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటూ వచ్చినను, కొండారెడ్డి పెళ్ళికెళ్ళి బయలుదేరి తొక్కుకుంటూ వచ్చినని. నిజానికి తొక్కుకుంటూ వచ్చింది టీఆర్ఎస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీని, ఆయనకు సాధ్యం కాదు, ఆయనంత శక్తివంతుడు కాదు. ఆయన ఎవరినైనా తొక్కుకుంటూ వచ్చిండు అని అంటే అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదే వెంకటరెడ్డిని తొక్కుంటూ వచ్చిండు. మరి నిజానికి వాళ్ళకెందుకు ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతుంటే ఎందుకు రక్తం మసలుతలేదో, ఎందుకు కోపం రావటం లేదో తెలియదు. ఆయన ఇచ్చేటువంటి ఆ మంత్రి పదవి కోసమా, లేదు ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి మిగతా వ్యవహారాల కోసం ఎందుకు నోరు మూసుకుంటున్నారో కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నేను తొక్కుకుంటూ వచ్చిన. ఎందుకంటే మనం మాట్లాడటం లేదు రాజేష్, నిజానికి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లేదు, సాక్షాత్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అన్నటువంటి మాట. గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన్నే సాక్షాత్తు అన్నాడు. మరి తొక్కుకుంటూ వచ్చింది ఎవరిని? నీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, నీ శ్రీధర్ బాబుని తొక్కుంటూ వచ్చిండే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. నిజానికి మేము ఓడిపోయిందంత 1 చేంజ్ తోటి 1.37 ఎంతో దాంతో మాత్రమే. కాబట్టి తెలంగాణ ప్రజలు మాకు అండగా ఉన్నారు, తెలంగాణ ప్రజలతో మేము ఉన్నాం. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటుండు అనేది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. సంతోషంగా ఉన్నారు ప్రజలు. 1 ఇయర్ పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో మాకు చాలా సంతృప్తిగా ఉందనేది ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది. మాకు ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాము, కానీ ఖాళీ కుండలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మా స్థితిని అర్థం చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక అంచనాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే లంకె బిందెల కోసం ఎవరు వెతుకుతారనేది అందరికీ తెలుసు. దోపిడీదారులు, రాత్రిపూట దొంగతనాలు చేసేవాళ్ళు మాత్రమే లంకె బిందెల కోసం. ఇంకా నిజానికి ఏ రాష్ట్రంలో కూడా లంకె బిందెలు ఏమి ఉండవు. ఉండేటువంటి రాక కానీ పోక కానీ ఎప్పటికప్పుడు కనిపించేది.
కాబట్టి ఆయన ఊహించుకొని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అని చెప్పేసి ఉపన్యాసం చేయడం అనేటువంటిది కేవలం పరిపక్వత లేనటువంటి ఓ రాజకీయ నాయకుడు ఉపన్యాసం చేసినట్టుగానే. ఇక మిగతా విషయానికి వస్తే 9.5 సంవత్సరాలు అమలైనటువంటి పథకాలు ఎందుకు అమలవుతాయి, విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏం జరిగింది, విజనరీ లేనటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతున్నది అనేది సంవత్సర కాలంలో తెలిసిపోయింది కదా. ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇవాళ వ్యవసాయ ఆధారిత ఈ రాష్ట్రంలో భూమి పుట్టినప్పటి నుంచి రూపాయి అనుభవించని వాడు, ప్రభుత్వం నుంచి సహకారం అందనటువంటి రైతు, ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఎన్నడూ పారితోషికం దొరకనటువంటి రైతు 10 సంవత్సరాల కాలంలో 9.5 సంవత్సరాల కాలంలో ఎకరానికి 10,000 రూపాయలని తీసుకొని 1 రూపాయి అప్పు చేయకుండా తన వ్యవసాయం తను చేసుకొని ఆర్థికంగా స్థితిమంతుడుగా మారిండు. అటువంటి రైతు బంధుని ఇప్పటివరకు రైతు బంధు లేకుండా నువ్వు కొనసాగిస్తా ఉన్నావు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. అదే ఇటువంటి ప్రకటనలు మనం గతంలో చూసినాం. మీరు అర్జెంటుగా వెళ్ళండి, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకొని రండి, నేను రాగానే నేను మాఫు చేస్తా. ఎక్కడ? ఇంకా 13 లక్షల రూపాయలు పెండింగ్లోనే ఉన్నాయి కదా, ఇంకా సగం కంటే ఎక్కువ పెండింగ్లోనే ఉన్నాయి కదా. రుణమాఫీ కంప్లీట్ చేసాం మేము, రైతులకు 2 lakhs లోపు ఎవరికైతే రుణమాఫీ చేయాలని చెప్తున్నామో వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసాం, రుణమాఫీ ప్రక్రియ ముగిసింది అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారు. ఆయన స్వయంగా ప్రకటిస్తున్నాడు రాజేష్. ఒక్కొక్కరిది ఒకటి ప్రకటన ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకోటి మాట్లాడతాం, ఇంకా పూర్తి కాలేదని పొంగులేటి అంటాడు, ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నాయని ఇంకో ఆయన మాట్లాడతాడు, లేదు ఫలానా టైం వరకు కంప్లీట్ చేస్తామని ఇంకో ఆయన అంటాడు. సో ముఖ్యమంత్రి చెప్తున్న దానికి కింద మిగతా వాళ్ళు కొనసాగిస్తున్న దానికి దేనికి పొంతన లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకు తెలుసు కదా, అందరికీ రుణమాఫీ అందిందా అందలేదా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే రైతు ఆధారిత ప్రాంతమైనటువంటి తెలంగాణని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదుకున్నది ఎట్లా, ఈ సంవత్సర కాలంగా తెలంగాణ రైతుని ఈ రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నది ఎట్లా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంకా ఈయన ఇచ్చేటువంటి హామీలు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్తంటుడు కాబట్టి అని ఇస్తాము అనేటువంటి ఏ హామీని నమ్మే పరిస్థితిలో లేదు తెలంగాణ సమాజం. కారణం ఏంటంటే సాక్షాత్తు అక్కడ కామారెడ్డి సభలో నిరుద్యోగులకు సంబంధించిన బీసీ డిక్లరేషన్, ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ చెప్పి వచ్చినటువంటి వాళ్ళు దాన్నే మర్చిపోయినారు. అనేక సందర్భాలు ఆమె ఎవరు ప్రియాంక గాంధీ వచ్చినటువంటి సందర్భంలో మహిళలకు అనేక వరాలు, ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేయనటువంటి వీళ్ళని ఎట్ట నమ్ముతారు? అందుకే మేము నిజానికి 6 గ్యారంటీల విషయంలో మీరు అన్నారు కాబట్టే ఎందుకు అమలు చేస్తలేరని మాట్లాడుతున్నాం తప్ప మాకు తొందరపడుతూ మేము మాట్లాడటం లేదు. 420 హామీలు 420 హామీలు ఇంకా ఉన్నాయి. ఆ 420 హామీల విషయం పక్కకు ఒక నిమిషం వదిలితే ఈ 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి కదా, అదే ప్రామాణికంగా తీసుకొని దాన్నే మెయిన్ ఎజెండాకి తీసుకొని పోయినారు కదా, తమకు తాము టైం బౌండ్ ఇచ్చినారు కదా 100 రోజులు అనేది. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం అని కొన్ని మాట్లాడినారు, 100 రోజుల్లో మిగతాయి కంప్లీట్ చేస్తామని మాట్లాడినారు. ఇవన్నీ ఏవీ లేవు కాబట్టి ఇంకెట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని? కాబట్టి క్వశ్చన్ లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా బోగస్ హామీలు, ఒకరికొరికి పొంతన లేనటువంటి హామీలు, ఒకరి మీద ఒకరు ఎప్పటికప్పుడు కుట్రలు చేసుకొని ఒకరికొరు గందరగోళపరుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజాన్ని. దాని కొనసాగింపుగా ఇంకా ఆయన వ్యక్తిగతంగా ఇటువంటి జ్ఞాపకాలన్నీ కూడా చెరిపేస్తాను, ఆనవాళ్ళు చెరిపేస్తాను అనేటువంటి మాట మాట్లాడడం ఇంకా గందరగోళానికి పరాకాష్ట. కాబట్టి సో 6 గ్యారెంటీలతో పాటుగా 7వ గ్యారెంటీ అని చెప్పింది ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాం, ప్రశ్నించే అవకాశం ఇస్తాం, ధర్నాలు కావచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు అన్నారు. కానీ వాళ్ళ దానికి విరుద్ధంగా సాగుతున్నట్టుగా కనపడుతుందా? ఎందుకు ఇవాళ 7వ గ్యారెంటీ అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తోంది అని బీఆర్ఎస్ అంటోంది. వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చినటువంటి, అన్ని రకాల హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి పోవడానికే హక్కు కల్పించలేదు. ఇంకా మాట్లాడే హక్కు ఎట్లా కల్పిస్తాడు రేవంత్ రెడ్డి? ఎట్లా నమ్ముతారు? నిన్ననే జరిగింది కదా, ఎన్నో రోజుల క్రితం జరిగినటువంటిది కాదు. ఏ హక్కు అయితే రాజ్యాంగబద్ధంగా వచ్చిందో, ఏ హక్కు అయితే అనుభవిస్తూ ఉన్నామో, హక్కుగా మారినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి పూజించుకునేటువంటి ఓ పువ్వు పెట్టేటువంటి అవకాశం ఇవ్వని నువ్వు నిరంకుశంగా పరిపాలిస్తున్నావా, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నావా, దుర్మార్గంగా పాలన కొనసాగిస్తున్నావా? కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. ఇంకా నువ్వు వాక్ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛనిస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, 7వ హామీ అయినటువంటి ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉందని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉందే తప్ప మరోటి కాదు. కారణం ఏమిటంటే
ఎవరికైనా చరిత్ర ఉంటే వర్తమానం పట్ల గౌరవంగా ఉంటారు. వర్తమానం పట్ల ఆయనకు గౌరవం ఉంటే భవిష్యత్తు మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. రేవంత్ రెడ్డికి చరిత్ర లేదు, వర్తమానం అర్థం కాదు, భవిష్యత్తు అంధకారం, కాబట్టే గందరగోళంలో ఉన్నాడు. కానీ వాళ్ళు రైతులు బయటకు వచ్చినా, రుణమాఫీ కాలేదని బయటకు వచ్చినా, తర్వాత రైతు భరోసా లేదా రైతు బంధు పడలేదని రోడ్ల మీదకి వచ్చినా, గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగినా, లగచర్ల రైతులు పోరాటానికి దిగినా, వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీనే కావాలని రెచ్చగొట్టి ప్రభుత్వం పైన ప్రయోగిస్తోంది అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లాఠీలు ప్రభుత్వం మాట్లాడుతుంది. పట్టుకొని ప్రభుత్వం పక్షాన నిలబడాల్సినటువంటి కానిస్టేబుల్ కూడా రోడ్ల మీదకి రావడానికి కూడా బీఆర్ఎస్ పాత్ర అని చెప్తే ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు? దిలావర్పూర్లో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లేకుండానే తిరుగుబాటు చేస్తే దిలావర్పూర్ వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ బీఆర్ఎస్ఏ ఉందా? కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండి లగచర్లలో తిరుగుబాటు చేస్తే వాళ్ళని జైల్లో వేస్తే ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలుగా 2-3 జైల్లో ఉన్నటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళంటూ ఉంటుంది? కడుపు గాలినటువంటి వాడికి పార్టీ ఉండదు. కడుపు గాలినటువంటి వాడికి తమ జీవితం ఉంటుంది. కడుపు గాలినటువంటి వాడికి తమ అస్తిత్వం ఉంటుంది. తమ యొక్క ఆనవాళ్ళు ఉంటాయి. తము తినేటువంటి ముద్ద దూరం అవుతున్నటువంటి సందర్భంలో చైతన్యం ఉంటుంది. కాబట్టే ఇవాళ తెలంగాణలో అది జరుగుతూ ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పీడితులైనటువంటి వాళ్లకు, అణచివేత గురవుతున్నటువంటి వాళ్లకు ఎవరో ఒకరు శ్రీరామ రక్ష కావాలి. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది దగ్గరకు వచ్చినప్పుడు. ఇవాళ లగచర్లకు సంబంధించిన బాధితులు తెలంగాణ భవన్లో మా పార్టీ కార్యాలయానికి వచ్చినారు. 26 రోజులుగా మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా భర్తలు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. మా పరిస్థితి ఏందని ఆశా వర్కర్లు వచ్చినారు. సార్ మా మాటగా మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పేసి సర్పంచులు వచ్చినారు. ఇవాళ చాలామంది సర్పంచులు వచ్చినారు. మాకు ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని. సో అందుకే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారింది. నిజమే కదా. మేము సర్పంచులు ఎక్కడో ధర్నాలు చేస్తుంటే మేము పోయి అక్కడికి వాళ్ళకి అండగా నిలబడట్లేదు. సర్పంచులు పార్టీ ఆఫీస్కి వచ్చేసి సార్ మాకు అండగా నిలబడి అంటున్నారు. లగచర్ల బాధితులు ఇవాళ తెలంగాణ భవన్కి వస్తున్నారు. అందుకే బాధితులు, పీడితులు, నిర్వాసితులకు అండగా తెలంగాణ భవన్ నిలబడుతుంది. అందుకే తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారుతుంది. అటువంటి సందర్భంలో బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే 2 బాధ్యతలు. ఒకటి, మేము అనుకున్నటువంటి, మేము పోరాటం చేసినటువంటి తెలంగాణ ఆగం కావద్దు అని భావించినటువంటి వాళ్ళం. రెండవది, 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించినటువంటి ఈ రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోనటువంటి వాళ్ళం. కాబట్టే ఇవాళ అండగా నిలబడతాం. మేము బాధితుల వెంట ఉంటాము. బాధితులకు ఒకవేళ నష్టం జరిగితే అది మా వ్యక్తిగత నష్టంగా భావిస్తాం, వాళ్ళకు వెంట ఉంటాం. కాబట్టి దీన్ని రాజకీయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మేము మా ఆలోచనలు మానవత్వం, మా ఆలోచన మానవత్వంగా ఉండి మనుషులకు అండగా ఉండేటువంటి పని చేస్తుంది తప్ప రాజకీయాలు నిత్యం చేస్తూ రోజు జెండాలు పట్టుకొని తిరిగి ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ చివరికి దేవతామూర్తిగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని కూడా కాంగ్రెస్ తల్లిగా చేసేటువంటి పిచ్చి ప్రయత్నం కానీ పిచ్చి రాజకీయం మేము చేయం. సో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఇంకా మరింత స్ట్రెంగ్తన్ కావడం కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోబోతుంది పార్టీ పరంగా? అంటే రాజేష్, మా పార్టీ 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉండడం ప్లస్ 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేయడంతో ఒక 24 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వాళ్ళం. మా పార్టీ క్యాడర్ కూడా అదే స్థాయిలో పార్టీకి అండగా ఎప్పటికప్పుడు నిలబడుతూ ఉన్నది. కాబట్టి మేమేం వీక్గా లేము, చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మా పార్టీ నాయకత్వం కావచ్చు, మా పార్టీ క్యాడర్ కావచ్చు, వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేము సంస్థాగతమైనటువంటి పార్టీ నిర్మాణాలు వీటి మీద దృష్టి పెట్టాల్సింది తప్ప ఇంకా స్ట్రెంత్ చేయడం కోసం అనేటువంటిది ప్రజలే వాళ్ళంతా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అన్నా మీరు రండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికీ మనం కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం జరిగిపోతే రోజు 300 నుండి 500 మంది గేట్ కాడ మేము సార్ని ఒక్కసారి కలిసిపోతాం. అసలు కేసీఆర్ గారిని ఎన్నడూ కనిపించినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారికి తెలియనటువంటి వాళ్ళు, ఎవరికి వాళ్ళుగా కేసీఆర్ గారు అక్కడ ఉంటారని తెలిసి 300-400 మంది ఆయనకు రోజు గేట్ కాడ ఉంటున్నారు. అటువంటిది తెలంగాణ భవన్లో ఎప్పుడు ఏ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు వచ్చినా 100 మంది వచ్చి ఆయనకు తమ ఆర్జీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది, చాలా బలమైన పునాదులు వేసుకున్నది. డెఫినెట్గా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇవాళ గాంధీ భవన్ ఏమో దోమలు కొట్టుకుంటా ఉన్నది, తెలంగాణ భవన్ ఏమో మీరు ఇంతకుముందు చెప్పిన జనతా గ్యారేజ్గా మారింది. రైట్. చివరిగా ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పరిపాలన ప్రభుత్వం పైన మీ కామెంట్ ఏంటి? అసలు ఏం జరిగిందని ఈ ప్రభుత్వానికి అసలు ఏదన్నా చేసి ఉంటే మేము పిచ్చి తుగ్లక్ వ్యవహారాలు, తుగ్లక్ గతంలో
ఢిల్లీ నుంచి మార్చి రాజధాని మార్చి ఇంకెక్కడికో తీసుకుపోయినట్టుగా, నాణాలను మార్చి అదేదో లెదర్ కైన్స్ పెట్టినట్టుగా ఇటువంటి తుగ్లక్ పరిపాలన ఉందే తప్ప ఈ సంవత్సర కాలంలో ప్రజల కోణంలో ఆలోచించినటువంటివి లేవు. కూల్చివేతలు, పేల్చివేతలు, దింపడాలు, పేగుల మెడలేసుకోవడాలు ఇవి తప్ప జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదు. పాజిటివ్ కోణంలో తెలంగాణని తీసుకుపోవటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ కరుణాయి ప్రభాకర్ గారు. రైట్, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కూల్చివేతలు, పేల్చివేతలు తప్పించి ప్రజల జీవనంలో ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి అన్ని అనవసరమైన మార్పులు చేస్తూ చివరికి అస్తిత్వం పైన దాడి చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇంకా మరింత స్ట్రెంగ్తన్ అయ్యి స్ట్రాంగ్గా ముందుకు సాగుతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఎస్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.